కార్తీక్ దీప డాక్టర్తో మాట్లాడుతున్న మాటలు చాటుగా విని నిజం తెలుసుకున్న దశరథ్. ఇంతకు ఏం జరిగింది? అసలు కార్తీక్ దీప డాక్టర్తో మాట్లాడుతున్న మాటలు దశరథ్ వినడమేంటి? అంటే కార్తీక్ దీప డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారన్న విషయం దశరథ్ ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు దీప చాలా బాధపడతారు, నరకయాతన అనుభవిస్తారు. ఎందుకంటే సుమిత్రను బ్రతికించుకోవాలి అంటే దీప కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోగొట్టుకోవాలి, అంటే బిడ్డను దూరం చేసుకోవాలి. అలా దూరం చేసుకునే పరిస్థితి వచ్చినందుకు చాలా చాలా బాధపడతారు. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు, నరక యాతనే అనుభవిస్తారు. ఇదేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది? నా బిడ్డను నేను కాపాడుకోవాలంటే ఎంత నరకయాతన అనుభవించాలా? ఈ రకంగా బాధపడాలా? ఇప్పుడు అత్తను కాపాడుకోవడం ఎలా? అత్తని కాపాడుకోవాలంటే మా పరిస్థితి ఏంటి అన్న వేదనకి వచ్చేస్తారు. ఇంకా దీప కార్తీక్ అయితే ఇంక వచ్చేసేసరికి దశరథ్కి అనుమానం కలుగుతుంది. అసలు వాళ్ళిద్దరూ ఏదో విషయాన్ని దాస్తున్నారు, ఆ విషయాన్ని బయట పెట్టడం లేదు. ఎందుకు వాళ్ళు విషయాన్ని దాచిపెడుతున్నారు? నాకు చెప్పకూడని విషయమా అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళినా అదే ఆలోచనతో ఉంటారు. అదే ఆలోచనతో దశరథ్ ఉండేసరికి ఇంకా శ్రీధర్ అయితే దశరథ్ ఆఫీస్కి వచ్చాడన్న విషయం తెలుసుకుని శ్రీధర్ వస్తాడు. రావడంతో ఏమైంది బావా అలా ఉన్నావు అనగాని, నేను సరే నువ్వెందుకు అలా ఉన్నావు అని చెప్పాను కానీ, ఏముంది స్వప్న సమస్య అనగాని, స్వప్న సమస్య ఏంటి బావా అని చెప్పనేసరికి, స్వప్న కాశీ గొడవ పడ్డారు కదా, మాట్లాడుకోలేదు కదా. స్వప్నేమో కాశీని క్షమించనంటే క్షమించనను నిర్దాక్షిణంగా చెప్పేస్తుంది అనగాని, నువ్వే స్వప్నకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది అనగాని, మీ చెల్లెలు కాశీని ఎక్కడో గుడిలో చూసిందంట. వాడిని చూస్తే పిచ్చోళ్ళ బికారోళ్ళ జుట్టది ఎలా ఉందంటే అలా ఉన్నాడు వాడు. బట్టలు మాసిపోయి వాడి అవతారం చూస్తే నాకే జాలనిపించింది. అలాంటి వాడిని కాంచన తన ఇంటికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది, మా ఇంటికి తీసుకొచ్చి స్వప్నతో రాజీ కుదిర్చి మళ్ళీ ఇద్దరిని కలుపుదామన్న ఉద్దేశంతో మాట్లాడుతుంటే, స్వప్న తాను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళన్నట్టు ఇంకా ఎవ్వరి మాట వినడం లేదు బావా. ఇంకా ఎంత మొండిగా వాదిస్తుందంటే అంత మొండిగా వాదిస్తుంది. ఎంత చెప్తున్నా అసలు మన మాట పట్టించుకోవడం లేదు. అంత దారుణంగా స్వప్న ఉండేసరికి కాంచనకు కూడా చిరాకొచ్చింది. స్వప్న నా మాట కూడా వినడం లేదు, అసలు నన్ను లెక్కే చేయడం లేదంటూ కాంచన కూడా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బావా అని చెప్పనేసరికి స్వప్న గాయపడింది మనసు. ఎందుకంటే తన తండ్రి తన భర్తను ఏ రకంగా చూస్తున్నాడో తెలిసినా ఏమాత్రం కృతజ్ఞత లేకుండా స్వప్న అలా ప్రవర్తించేసరికి తట్టుకోలేకపోయిందేమో. కాశీ విషయంలో కాశీ చేసిన పని స్వప్న తట్టుకోలేక ఆ రకంగా ప్రవర్తిస్తున్నట్టుంది. నువ్వే అర్థమయ్యేటట్టు చెప్పాల్సింది కదా అనగాని, ఏం చెప్పమంటావు బావా, ఎంతని చెప్పమంటావు? ఎంత చెప్పినా ఏం చెప్పినా స్వప్న వినే పరిస్థితులు అయితే లేదు బావా. వింటుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు అని చెప్పి మాట్లాడేసరికి, ఏమో బావా ఈ పిల్లలు ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటారో తెలియడం లేదు అనగానే, ఎవరి గురించి? జోష్న గురించా అని చెప్పాను కానీ, అవును బావా జోష్న గురించే. జోష్న వాళ్ళమ్మకి హెల్త్ బాగోలేదు అన్నప్పటి నుంచి తనలో ఏదో భయం మొదలైంది. ప్రతి క్షణం ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తుంది. ఏదో వాళ్ళమ్మకు తను కాపాడాల్సిన పరిస్థితి వస్తుందనా లేక తప్పించుకునే ప్రయత్నం చేస్తుందా ఏది అర్థం కాదు బావా. జోష్న మనస్తత్వం ఏంటో జోష్న పనితీరేంటో ఏది అర్థం కాదు. ప్రతి దానికి టెన్షన్ పడిపోతుంది. ఈరోజు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళామా, అక్కడ కూడా అంతే, ఎందుకు చెప్పకుండా తీసుకొచ్చారు అంటూ గొడవ చేస్తుంది. ఏంటో అసలు సుమిత్ర బ్రతికించుకుంటుందా బ్రతికించుకోదా? అసలు సుమిత్ర కన్న కూతురేనా అన్న అనుమానాలు కూడా నాకు వస్తున్నాయి బావా అని చెప్పనేసరికి, ఏంటి బావా ఏమంటున్నావు అనగాని, ఏం చెప్పమంటావు చెప్పు నా బాధ. నా పరిస్థితి ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను, అందుకే నీకే విషయం చెప్పలేకపోతున్నాను బావా అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే బావా ఇటు వీళ్ళు మాత్రం ఇలానే కదా ఉన్నారు అనగాని, ఇంకెవరు అనగాని, ఇంకెవరు కార్తీక్ దీప అనగాని, కార్తీక్ దీపకి ఏమైంది అనగాని, తెలియదు బావా
దీప కార్తీకుల మొహంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది. ఎప్పుడూ కార్తీక్ని నేను అలా చూడలేదు. సుమిత్రకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కార్తీక్ మొహంలో ఆ డల్నెస్ కనిపించింది. ఇప్పుడు మళ్ళీ అదే డల్నెస్ కనిపిస్తుంది. ఏమైందిరా ఏంటి అంటుంటే మాటలు దాటేస్తున్నారు కానీ అసలు విషయం ఏంటో చెప్పట్లేదు బావా ఇద్దరికిద్దరు. అసలు ఏం మాటలు ఏంటో నాకేమీ తెలియడం లేదు అని చెప్పనేసరికి ఏదో ఉండుంటుంది బావా, అది అర్థం చేసుకోలేకపోతున్నావేమో అనగాని ఏం ఉండడం ఏంటో బావా, నాకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితిలో వాళ్ళ గురించి నేను ఏం ఆలోచించాలో ఏం ఆలోచించుకోకూడదో అర్థం కావట్లేదు. ఒక పక్క సుమిత్ర పరిస్థితి ఎలా ఉంది, మరొక పక్క జోష్న అలా ప్రవర్తిస్తుంది. కార్తీక్ దీప అయితే ఎలా ఉన్నారు ఏంటో, ఎవరికి ఏ సమస్యలు వచ్చాయో. కార్తీక్ చాలా లోతుగుండె గలవాడు. అంత గమ్మున బాధను బయట పెట్టలేడు. తనలోనే తను కుమిలిపోతూ ఉంటాడు తప్ప బాధను అస్సలు బయట పెట్టలేడు బావా అని చెప్పాను. కానీ కరెక్ట్గా చెప్పా బావా. అప్పుడు సుమిత్ర పరిస్థితి కూడా కార్తీక్కే ముందు తెలిసింది. కార్తీక్ ఆ విషయం చెప్పలేక దిగమింగలేక ఎంతో నరకం అనుభవించాడు. వాడిని చివరికి నేను కొట్టే పరిస్థితి కూడా వచ్చింది బావా. నేను కొట్టాను కూడా వాడిని. అయినా సరే వాడు నిజాన్ని చెప్పలేదు. డాక్టరే నిజాన్ని చెప్పారు. వాడిని కన్నది మీరైనా సరే పెరిగింది నా బిడ్డలాగే కదా. వాడిని చేయి చేసుకున్నందుకు ఎంతగానో బాధపడ్డాను అనగాని వాడు అలాంటి ఏమీ ఫీల్ అవ్వలే బావా. నీ బాధ వాడు అర్థం చేసుకోగలడు, కానీ వాడి బాధ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కదా అంటూ బావా బామ్మర్దులిద్దరూ మాట్లాడుకుంటారు. సర్లే బావా, ఇక్కడ ఏయో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు అర్జెంటుగా కాల్స్ వచ్చాయి, పద ఏంటో చూద్దామని ఇద్దరు కూడా వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటో చూసుకుని రెక్టిఫై చేయి బావా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా దశరథ్ వెళ్ళిపోతాడు. కానీ ఇంకా కార్తీక్ దీప ఇంటికి రాము అని చెప్పారు కదా. ఇంటికి రాము అని చెప్పిన తర్వాత డైరెక్ట్ కాంచన దగ్గరికి వెళ్ళిపోతారు. కాంచన చాలా కోపంగా ఉంటుంది. ఏమైందమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు అనగాని, కాశీని తీసుకొని నేను స్వప్న దగ్గరికి వెళ్ళానురా, స్వప్నని కాశీని కలుపుదామని. కానీ స్వప్న వినదే. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుందంటే అంత దారుణంగా మాట్లాడుతుంది. ఏం చెప్పమంటావు చెప్పు. స్వప్న పరిస్థితి అనగాని, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు అనగాని, ఏం మాట్లాడమంటావు చెప్పు. స్వప్న మాట్లాడే మాటలు తీరు ఏది అర్థం కావట్లేదమ్మా అని చెప్పి ఇంకా కాంచన మాట్లాడే మాటలకి ఇంకా కార్తీక్కి కొంచెం వరకే మనసులోకి వెళ్తుంది. ఎందుకంటే మనసును మెలిపెట్టేసే గుండెల్ని బాధించే బాధ ఉంది కదా, కొన్నంత బాధ. ఆ బాధ ముందు ఇది ఏమాత్రం తగ్గది కాదు. సో అందుకని కార్తీక్ అదే దిగ్భ్రాంతిలో ఉంటాడు. ఏంట్రా ఏమైంది, నేను స్వప్న గురించి చెప్తుంటే నువ్వేమీ రియాక్ట్ కావడం లేదేంటి అనగానే, అవునమ్మా అవును అని చెప్పి మాట్లాడుతుండేసరికి ఏంటో ఎవరికి ఏమీ చెప్పలేకపోతున్నాము. అటు దానికి చెప్పలేకపోతున్నాము, ఇటు నీకు చెప్పలేకపోతున్నాము, అటు దీపకి చెప్పలేకపోతున్నాము. ఛీ అమ్మా, వీళ్ళందరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్పి కాంచన కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా దీప కార్తీక్ గదిలో కూర్చుని బాధపడుతూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. దీపకు కార్తీక్కి డాక్టరు ఫోన్ చేసి కార్తీక్ అనగానే, చెప్పండి డాక్టర్ అని చెప్పనగానే, ఏంటి కార్తీక్ మాట అంత బరువుగా వస్తుంది, నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పాను. కానీ అవును డాక్టర్, ఎటు తేల్చుకోవాలో తెలియడం లేదు. తల్లి అలా పెంచిన అత్త గురించా లేక ప్రపంచాన్ని ఇంకా చూడని నా బిడ్డ గురించా ఏమి తేల్చుకోలేకపోతున్నాను అనగానే, ఒక్కసారి మీరిద్దరూ బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి రాగలరా, దీనికి ఒక సొల్యూషన్ ఉందని ఒక డాక్టర్ని నేను అడిగితే మీ ప్రాబ్లం గురించి చెప్పి దానికైనా ఇలా జరిగే అవకాశం ఉందని 50-50 ఛాన్సెస్ అంటూ చెప్పారు. ఏదైనా భగవంతుని మీద అడుగు వేసి ముందుకు అడుగులు వేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనగానే, సరే డాక్టర్ అని చెప్పి ఇంకా కార్తీక్ దీప బయలుదేరతారు. ఇక్కడ దశరథు ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా కార్తీక్ మొహం దీప మొహం పదే గుర్తొస్తూ ఉంటుంది. అసలు వీళ్ళెందుకు ఇంత డల్గా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉండడానికి కారణం ఏంటి, వీళ్ళను అడిగినా సమాధానం చెప్పట్లేదు. నేను ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని అడిగి అసలు నిజమేంటో నేను తెలుసుకుని తీరాలి అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త
వెంటనే దశరథు బయలుదేరేసరికి దశరథ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. ఎక్కడికి వెళ్తున్నావు దశరథ అని చెప్పాను, కానీ చిన్న పని ఉంది నాన్న, చిన్న పని మీద వెళ్తున్నాను అనేసరికి సరే దశరథ జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి శివనారాయణ అంతకు మించి అడగడు. పని ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఏం పని ఏంటి అని వివరాలు ఆరాలు తీయరు కదా. సో ఇంకా దశరథనైతే అడగకపోవడంతో దశరథ్ వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇంకా అప్పటికి కార్తీక్ దీప వెళ్ళడంతో ఇంకా డైరెక్ట్గా దశరథు లోపలికి వెళ్దామనుకునే లోపు కార్తీక్ గారితో మాట్లాడుతున్నారు అనగానే కార్తీక్తో మాట్లాడడం ఏంటి, అసలు కార్తీక్ ఎప్పుడొచ్చాడు అని చెప్పి అనుకుంటూనే ఇంకా వెళ్ళేసరికి డోరు ఓపెన్లోనే ఉంటుంది. చెప్పండి డాక్టర్ రమ్మన్నారు అనగానే నేను మీకు చెప్పిన సొల్యూషన్ బట్టి ఆలోచించాను. సుమిత్ర గారి కన్న కూతురు దీపే కాబట్టి దీప సుమిత్ర గారిని బ్రతికిస్తే తన కడుపులోని బిడ్డను తన చేతులతోనే తను చిదిమేసుకోవాలి కాబట్టి మీరు బాధపడుతున్నారని నిన్న మిమ్మల్ని చూసినప్పుడే నాకు అర్థమైంది. పైగా మీ కళ్ళు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. మరి అలాంటి తప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటా అని ఆలోచించాను. అప్పుడే నాకు తెలిసిన ఒక సీనియర్ డాక్టర్కి కాల్ చేశాను. వచ్చిన సమస్య ఇది, దీని నుంచి ఎలా బయటపడాలి అనేసరికి డాక్టర్ మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు తల్లినే కాపాడుకోవడానికి సిద్ధపడతారు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి, పైగా ఆవిడ అందరితోటూ పెనవేసుకున్న బంధాలు ప్రేమలు అనుబంధాలు ఉంటాయి. వాటిని చూస్తూ ఒక మనిషి ప్రాణాలు కాపాడాలి, అది మనకి ఎంతో ఇంపార్టెంట్ అనిపిస్తే మన ప్రాణాలు సైతం ఇవ్వడానికి మనం వెనకాడము. అలాంటిది వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు, కడుపులో ఒక పసిగొడ్డు ప్రాణం పోసుకుంటుంది, ఆ బిడ్డని వదులుకోవడానికి బాధగానే ఉంటుంది. దీనికి ఒకటే సొల్యూషన్, బోన్ మ్యారో ఆపరేషన్ చేయడం. ఓకే, కరెక్టే, కాదనడం లేదు. దానికి మరొక పద్ధతి ఉంది అంటూ ఆయన నాకు ఆ పద్ధతిని వివరించారు. దానివల్ల 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అంటే దీప చాలా టెన్షన్ పడకూడదు, సంతోషంగా ఉండాలి, ఎలాంటి టెన్షన్ ఉండకూడదు. ఏదైతే అదే జరిగింది. నా బిడ్డకైనా మా అమ్మనైనా నేను కాపాడుకోగలను అనే మనోసంకల్పం ఉండాలి. సంకల్ప బలంతో కడుపులో ఉన్న బిడ్డకు అది సహాయంగా చేరి ఆ బిడ్డకు ఎలాంటి పరిస్థితి అంటే ప్రాణాపాయ పరిస్థితి రాకుండా ఉంటుంది. అది మాత్రం ఉండాలి. చూడు దీప, ఇప్పుడు జరగబోయే ఆపరేషన్కి నువ్వే కీలకమైన పాత్ర వహించాలి. మీ అమ్మను నువ్వు బ్రతికించుకోవాలి. నువ్వు మీ అమ్మ అన్న విషయం నువ్వు చెప్తున్నావంటే వాళ్ళకి తెలియదంటే మీరు దూరం అయ్యారని, నువ్వు తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్నావని నాకు అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం ఒక కన్న తల్లిగా ఆ బిడ్డకు నీ ప్రేమను అందించాలన్న ఆలోచన కూడా నీకు ఉందని నాకు అర్థమవుతుంది. లేదంటే మీరు అప్పుడే మా అత్తను బ్రతికించేయండి అని చెప్పేసేవారు, వెంటనే నిర్ణయం తీసేసుకునేవారు. మీరు ఆ బిడ్డ మీద ఎన్ని హోప్స్ పెట్టుకున్నారో, ఎన్ని ఆశలు పెంచుకున్నారో మీ కళ్ళల్లో కన్నీళ్లు చూసినప్పుడే నాకు అర్థమైంది. నేను ఒక డాక్టర్ని, చూస్తూ ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేను కదా. అందుకే ఎక్స్పర్ట్ని అడిగాను, తను సహాయం చేస్తానన్నారు. దానికి ఒక పద్ధతి ఉందని చెప్పారు. ఆ పద్ధతి ప్రకారం చేస్తే ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్లో బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేకుండా అటు బిడ్డని కాపాడుకోగలుగుతాము, ఇటు సుమిత్ర గారిని కాపాడుకోగలుగుతాము. కానీ ఆపరేషన్ జరిగాక దీపను చాలా సున్నితంగా చూసుకోవాలి. డెలివరీ అయ్యేంత వరకు అడుగు తీసి అడుగు వెయ్యకుండా బెడ్ మీదే ఉంచి అలా దీపను ఒక గాజు బొమ్మని మనం ఎంత అపురూపంగా చూసుకుంటాము. మన చెయ్యి జారి కింద పడితే వెంటనే గాజు బొమ్మ ఎలా మొక్కలైపోతుందో దీపను అదే రకంగా మీరు చూసుకోగలిగితేనే దీప డెలివరీ వరకు ఎలాంటి ప్రమాదం జరగదు. ఎందుకంటే ఈ ఆపరేషను సుమిత్ర గారి కంటే
దీపకు చాలా డేంజర్ అనే చెప్పాలి అని చెప్పనేసరికి ఎలా అయినా పర్వాలేదు డాక్టర్, నేను మా అమ్మని కాపాడుకోవాలి, నా బిడ్డను కూడా కాపాడుకోవాలి, నేను ఏ పని చేయను, నాకు ఈ ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా బెడ్ రెస్ట్ తీసుకుంటాను, కార్తీక్ ముఖ్యంగా మీకే చెప్తున్నాను అనగాని ఎస్ డాక్టర్ నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి ఈ మాటలన్నీ విన్న దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే జోష్న నా కన్న కూతురు కాదా, దీప నా కన్న కూతురా, తన తల్లిని అంటే తనకు ఏ మాత్రం కన్న బిడ్డకు పంచవలసిన ప్రేమ మేము పంచకపోయినా తను బిడ్డని తల్లిని బిడ్డని కాపాడుకోవడం కోసం ఎంత రిస్క్ చేస్తుందా, తను ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందో, నా భార్యను కాపాడొద్దు అని నేను చెప్పలేను, అలాగని ఆ బిడ్డను వదులుకోమని చెప్పలేను అని చెప్పి ఇంకా దశరథు బయటే రిసెప్షన్లో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. ఇంకా డాక్టర్తో మాట్లాడిన తర్వాత సరే డాక్టర్ అనగానే మరి నిజం చెప్పకుండానే ఆపరేషన్ చేయిస్తారా అని చెప్పనగానే లేదు డాక్టర్, ఆపరేషన్కి అన్నీ సిద్ధం చేయండి, మేము నిజం చెప్పే తీసుకొస్తాము అని చెప్పనేసరికి సరే కార్తిక్ రేపే అరేంజ్మెంట్లు చేస్తాను అని చెప్తారు. చెప్పేసేసరికి సరేనని ఇంకా దీపా కార్తిక్ మాట్లాడేసి ఇంకా బయటికి వస్తారు. వచ్చేసరికి కళ్ళు తుడుచుకుంటూ రిసెప్షన్ వైపు చూడడంతో దశరథ్ బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి మామయ్య ఎక్కడున్నాడు, దీపా మామయ్యలా ఉన్నాడే అని చెప్పాను కానీ అవును నాన్నే, పద వెళ్దామని ఇంకక్కడికి వెళ్ళి పక్కన కూర్చుంటారు. మామయ్య నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావు నువ్వు ఇక్కడికి అని చెప్పనేసరికి కార్తీక్ అంటూ కార్తీక్ని పట్టుకుంటాడు. ఏమైంది మామయ్య అని చెప్పాను కానీ ఎందుకురా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు, నేను నీకు అంత పరాయివాణ్ణి అయిపోయానా, కన్న తండ్రి ప్రేమ పంచినట్టే నేను నీకు ప్రేమను పంచాను కదరా, మామయ్య అని నువ్వు అలా పిలిచిన వరుసకి నిన్ను నా బిడ్డలానే చూశాను కదరా, మరి నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు, నా దగ్గర ఎందుకు నిజం దాచిపెట్టావు అని చెప్పనేసరికి దేని గురించి మామయ్య, నువ్వు దేని గురించి అడుగుతున్నావు అనగానే నేను దేని గురించి అడుగుతున్నానో నీకు తెలియడం లేదా, దీప గురించి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. దీప గురించి ఏంటి మావయ్య అని చెప్పనగానే ఏంట్రా నాకు అన్ని అబద్ధాలు చెప్దామనుకుంటున్నావా, ఇంకా మోసం చేద్దామనుకుంటున్నావా, దీప నా కన్న కూతురు అన్న విషయం నాకెందుకురా చెప్పలేదు, దీప బోన్ మ్యారో ఆపరేషన్కి ఒప్పుకుని ట్రాన్స్పోర్టేషన్ జరిగితే దీప కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రమాదం అన్న విషయం మా దగ్గర ఎందుకు దాచిపెట్టాలనుకున్నావరా, సుమిత్ర ప్రాణాలు కాపాడమని అడగలేను, అలా అని తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయమని అడగలేను, నీకు కన్న కూతురుగా నిన్ను దగ్గరికి తీసుకోలేదు, ఎప్పుడూ ప్రేమను పంచలేదు, కానీ నువ్వు మాత్రం మీ అమ్మను కాపాడుకోవడం కోసం ఎంత తాపత్రయపడుతున్నావా అని చెప్పనేసరికి జన్మనిచ్చారు కదా నాన్న, జన్మనిచ్చారు సరిపోదా నాకు, అంతకు మించిన అవకాశం ఏముంది నాన్న, అయినా ఏంట్రా ఇదంతా, అసలు దీప నా కూతురు ఎలా అయింది, జోష్న కదా నా కూతురుగా ఉంది, మరి దీప ఏంటి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అనగానే ఇదంతా పారు చేసిన పని నా మామయ్య అని చెప్పనేసరికి పిన్నేం చేసిందిరా అని చెప్పనేసరికి మొత్తం విషయం అంతా చెప్తాడు. ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు. పిన్ని ఇంట్లోనే ఉంటూ నేను అమ్మ అన్నంత పిలవకపోయినా పిన్నిని కూడా తల్లిలాగే అనుకున్నాను కదరా, మరి నాకు ఎంత అన్యాయం చేసిందా అని చెప్పనేసరికి అవును మామయ్య, దాసుమామికి నిజాలన్నీ తెలుసు, అందుకే జోష్న దాసుమామిని ఎక్కడో దాచిపెట్టింది, సుమిత్ర అత్తకు ఎలా ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత దాసుమామయ్య నిజాన్ని చెప్పేస్తాను అన్నాడు. ఆ తర్వాత నుంచి దాసుమామయ్య కనిపించడం లేదు. దాసుమామయ్యకి ఎందుకు ఇదంతా జరిగిందో, అసలు దాసుమామయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఏమీ తెలియడం లేదు అనేసరికి నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుందిరా, అన్నీ అర్థమవుతున్నాయి, జోష్న ప్రవక్తను ఎందుకు ఎలా ఉందో, ఈ రకంగా ఎందుకుందో ప్రతి ఒక్కటి తెలుస్తుందిరా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకేం కాదురా, పద ఇంటికి వెళ్దామని చెప్పి గబ్బా ఇంటికి తీసుకొస్తాడు. మామయ్య అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడకు, నాన్న అంటూ పిలిచేసరికి ఏంటి దశరథ అని చెప్పాను కానీ ఇంకా
జోష్న ఎక్కడుంది అని చెప్పాను కానీ జోష్న అంటూ పిలవడంతో జోష్న చెంప పగలగొడతాడు. నా కూతుర్ని అంతం చేయాలని చూస్తావా అని చెప్పాను కానీ ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు అనగాని ఇన్ని రోజులు మనం మోసపోయాం నాన్న. ఎవరి దగ్గర అనుకుంటున్నావేమో, నువ్వు తాళి కట్టిన నీ భార్య దగ్గరే మోసపోయాము. నువ్వు మాకు తల్లి లేదు కదా, మమ్మల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటుందని ఈ పిన్ని మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చావు కదా. తిన్నింటి వాసాలే లెక్క పెట్టి తన బిడ్డకు అంటే తన రక్తానికి మాత్రమే ఈ ఆస్తినంతా కట్టబెట్టాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా జోష్నని ఇంటి వారసురాలిగా చేసింది. అసలైన వారసురాలు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంట్రా దశరథ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునన్న, సుమిత్రకు జోష్నకు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదా అని మనం అనుకోలేదు. ఎందుకంటే జోష్న అసలు నా కూతురు అయితే కదా సుమిత్రకు జోష్నకు మ్యాచ్ అవ్వడానికి. జోష్న నా కన్న కూతురు కాదు, దీప నా కన్న కూతురు. ఇప్పుడు సుమిత్రను బ్రతికించేది దీప మాత్రమే. ఇప్పుడు సుమిత్రను దీప బ్రతికిస్తే తన కడుపులో ఉన్న బిడ్డను వదులుకునే పరిస్థితి వస్తుంది. దీప తన బిడ్డను సైతం త్యాగం చేసి మరీ సుమిత్ర ప్రాణాలు కాపాడడానికి సిద్ధపడుతుంది నాన్న. నా కూతురు నేను తనకి కన్న తండ్రి ప్రేమను కన్న తల్లి ప్రేమను పంచకపోయినా జన్మనివ్వడమే గొప్పగా భావించి నా కూతురు ఇలా చేయడానికి నిర్ణయం తీసుకుంది నాన్న అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా శివనారాయణ, పారిజాతం వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడే సుమిత్ర గదిలోంచి బయటికి వస్తూ ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే నా కన్న కూతురు జోష్న కాదా అని చెప్పనగానే కాదు, జోష్న కానే కాదు, జోష్న దాసు కూతురు అని చెప్పి ఇంకా దశరథు చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్రకు ఇన్ని రోజులు నా బిడ్డ కాని దాన్ని నా నెత్తి మీద పెట్టుకుని నన్ను ప్రేమను పంచేటట్టు చేశారు కదత్తయ్య. నేను 25 సంవత్సరాలు దీన్ని నా కన్న బిడ్డ అనుకునే ప్రేమను పంచాను కదా. దీనికి ఆ మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా నన్ను నా భర్తను విడదీయడానికి చూసింది, నా ప్రాణాలు తీయడానికి చూసింది, చివరికి నేను వేసుకునే టాబ్లెట్లను కూడా మార్చేయడానికి చూసింది. ఇన్ని తప్పులు ఇన్ని మోసాలు చేసిన దీన్ని మాత్రం నేను క్షమించలేను అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త చెంప పగలగొట్టేసరికి ఇంకా జోష్న ఫోర్స్కి కింద పడిపోయేసరికి అత్త అని చెప్పి ఇంకా కార్తీక్ సుమిత్రను పట్టుకుంటాడు. నువ్వు ఆవేశపడకత్తా అనగాని ఎలాంటి దాన్ని ఇంట్లో తెచ్చినందుకు అసలు మిమ్మల్ని అనాలి, మిమ్మల్ని అంటే సరిపోయేది అని చెప్పి పారిజాతం వంక చూసేసరికి అమ్మ టెన్షన్ పడకమ్మా అనగానే ఎంతో బాధ పెట్టాను కదే నిన్ను, ఎన్నో మాటలు అన్నాను కదా అనగానే కన్న తల్లివి కదమ్మా, ఎన్నంటే ఏముంది, నువ్వు నాతో మాట్లాడమే నాకు మహాభాగ్యంగా అనుకున్నాను. నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా నాకు ఎప్పుడూ బాధ కలగలేదమ్మా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఎంతో సంతోషపడుతుంది సుమిత్ర. అయితే ఇంకా సంతోషపడేసరికి సుమిత్ర అలాగా మాట్లాడుతూనే పడిపోయేసరికి ఒరే కార్తీక్ అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనగానే డాక్టర్ రేపు ఆపరేషన్ చేస్తానన్నారు అనగానే సుమిత్ర పదే కళ్ళు తిరిగి పడిపోతుంది. మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్జర్వేషన్లో పెట్టడమే మంచిది, నువ్వు వెళ్ళి కార్ రెడీ చేయని చెప్పనేసరికి కార్ని కాస్త తిప్పి ఇంకా వెంటనే హారికకు ఫోన్ చేయడంతో అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పేసరికి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవడంతో శ్రీధర్కి ఫోన్ చేసి కాంచనాన్ని తీసుకుని హాస్పిటల్కి రమ్మని చెప్తాడు. ఇంకా దశరథ్ అయితే చెప్పేసేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం అంతా చెప్పడంతో నాకు ముందు నుంచి అనుమానమే, వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారన్నయ్య, ఎప్పటికప్పుడు వీళ్ళని నేను నిలదీస్తూనే ఉన్నాను, అయినా వీళ్ళు నాకు నిజాన్ని చెప్పకుండా నన్ను ఎంత మోసం చేశారు అంటూ మాట్లాడేసరికి ఇంకా అది కాదమ్మా అని చెప్పాను కానీ చాలేరా, నా అన్నయ్య కూతురు దీప అన్న విషయం నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదరా, చెప్తే సరిపోయేది కదా అని చెప్పనేసరికి చెప్పే పరిస్థితి రాలేదమ్మా, చెప్పే పరిస్థితి వస్తే చెప్పేవాళ్ళం కదా,
అయినా నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగానే మొత్తానికి నువ్వైతే చెప్పలేదు కదే అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పనగానే ఇంకేం చెప్పొద్దు, నువ్వు అమ్మలా చూసుకునే నన్ను కూడా మోసం చేసావు కదే అనగానే అది కాదత్తా అని చెప్పనేసరికి చూడమ్మా, ఇన్ని రోజులు వాళ్ళు ఎందుకు నిజం చెప్పలేదో వదిలేసాయి, ఇక మీదట నిజాలు తెలిసాయి కదా అని చెప్పనేసరికి ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగుతుందా అన్నయ్య అని చెప్పనేసరికి ప్రమాదం ఏమీ జరగదు, ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాను అంటూ చెప్తుంది ఈ డాక్టర్. అయితే చెప్పేసేసరికి మరి దీప తన కడుపులోని బిడ్డను సైతం త్యాగం చేసి మరీ సుమిత్ర ప్రాణాలు కాపాడడానికి సిద్ధపడుతుంది కదా, మరి సుమిత్ర ప్రాణాలు దీప కాపాడుతుందా? కాపాడిన తర్వాత దీపకు జోష్న ఏదైనా ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉందా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.